వచ్చాను నేను. ఇప్పుడు ఓట్ల పండుగ ఏం లేదు కదా, ఉన్నాయా ఓట్లు? ఏమన్నా ఓట్లు అడిగేది మీరు వేసేది ఇప్పుడు నాకు, అంతే కదా తల్లి. ఇప్పుడు ఏం లేదు, నేను వచ్చింది రాత్రి శ్రీకాంత్ ఫోన్ చేశాడు, అన్న మా ఏరియాలో చాలా మందికి భర్తను కోల్పోయిన ఆడపడుచులు కానీ మా అమ్మలకు మా అక్కలకు మా అందరూ కూడా చాలా మంది పెన్షన్లకు ఏడుస్తున్నారు, మా అయ్యలో ఏడుస్తున్నారు. ఒకసారి నిరసన దీక్ష మీరు వరంగల్ పెట్టారు కదా, మా వాళ్ళు పెడతామంటే వెంటనే రాత్రి బిల్లా శ్రీకాంత్ ఫోన్ చేసి హైదరాబాద్ ఉరికి రావడం జరిగింది. వెనక ఈ కార్యక్రమానికి మీ డివిజన్ అధ్యక్షుడు చంద్రమౌళి గారు, పెద్దలు మాజీ కార్పొరేటర్ కృష్ణ గారు, అలానే ఈ కార్యక్రమం నిర్వహించిన బిల్లా శ్రీకాంత్ గారు, చాలామంది పేరు చెప్తే చాలా మంది పేర్లు అవుతాం కదా, చాలా పెద్ద మిత్రులందరికీ, స్నేహితులందరికీ, ముఖ్యంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు తాడిశెట్టి విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ నేతృత్వంలో, జిల్లా కాంగ్రెస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి చేయడం జరిగింది. అంతకుముందు కార్యక్రమం చేసిన తర్వాత వెంటనే కొత్తగా కొంత న్యాయం చేయాలని ఆలోచన ఉన్నట్టుగా తెలిసింది. మేము గతంలో నేను ప్రథమ ఎమ్మెల్యే అయినప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉండవని మీ అందరి దయాదక్ష ఆశీర్వాదంతో నేను గెలవడం జరిగింది. గెలవగానే ఇప్పుడే సీన్ చెప్పినట్టుగా ఒక్కో డివిజన్కు 150, 200 ఈ విధంగా నేను పోరాటం చేసి ఇప్పించడం జరిగింది అన్నాడు. యాక్చువల్గా తెలుగుదేశం గవర్నమెంట్ ప్రతి డివిజన్కు 75 మంది 100 లోపే ఉండే కానీ 100 దాటలే. నేను వచ్చిన తర్వాత సుమారు 36,000 మందికి భర్తను కోల్పోయిన ఆడపడుచులు కానీ, కర్మగాలి పుట్టుకతోనే కానీ, యాక్సిడెంట్లు లేని వికలాంగుడు అయితే ఆ వికలాంగుని కానీ, ఈరోజు దయచేసి ఎవరిని అపార్థం చేసుకోవద్దు. మన ఇంటి పరిస్థితి మనం ఒకసారి నేను నిన్నప్పుడు 4 ఏళ్ళు నన్ను చూపెడతానే, నువ్వు మంచిగా లేవంటూ నువ్వు పెట్టున్నా అన్న దానికి 4 ఏళ్ళు నన్ను చూపెడుతున్నాను కనుక ప్రతి ఇంట్లో అదే పరిస్థితి ఉన్నాయి. ఏదో 1, 2 ఉంటుంది తప్ప ప్రతి ఇంట్లో వృద్ధుడు కొడుకులు బిడ్డలు ఉన్న ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్న తరుణంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులందరూ కూడా ఎన్ని ఇబ్బంది పడుతున్న వారి విషయంలో ఆలోచించి 60 సంవత్సరాల వారికి పెంచడం జరిగింది. ఎప్పుడే శ్రీకాంత్ అన్నట్టుగా ఎవరైనా ఆడపడుచు భర్తను ఉన్నాక నా భర్త చనిపోయాడని చెప్పేంత సౌర్భాగ్యం మనకు ఉందా అడుగుతున్నాను. అడుగుతున్నా ఎవరన్నా? మన హిందూ సాంప్రదాయం, హిందూ కల్చర్ కాడక ఆకారం వస్తుంటే అడక తినైనా కానీ ఇంకేమైనా చేసి బతకగలుగుతాం, కానీ భర్త ఉన్నాక భర్త చనిపోయిన మూర్ఖత్వం మనం లేవు. ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, నీ భర్త ఉన్నా లేదా నాకే తెలుస్తుంది, నువ్వు మున్సిపల్ కార్పొరేషన్కి ఎక్కడ పోయి దరఖాస్తు రాసుకొని సర్టిఫికెట్ ఏమంటాను నీ భర్త చనిపోయినాను. 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాలు చనిపోయిన భర్త నువ్వు పెంచి తెలుసు అందుకేమన్నా ఇది తెలియదు కదా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి కళలు నిజం ఆశతోటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈ రాష్ట్రం చేయగలిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి తింటాని అమ్మ ఇందిరమ్మ ఏమంటారు, తల్లి లాంటి తల్లి. మన జన్మించిన తల్లి తర్వాత తల్లి ఎవరు? ఇందిరాగాంధీ అంటాం, అమ్మ అంటాం. ఇందిరమ్మ అంటాం, ఇందిరాగాంధీ అంటాం. మనం అందరూ ఇందిరమ్మ అంటాం. ఎందుకు ఆ స్థానం ఆమె ఇందిరమ్మకు దొరికింది కనుక ఆమె కళలు నిజం చేయాలి ఆశతోటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మీ అందరి దయాదాక్ష ఆశలతో నా పోటీ వాళ్ళ ఎమ్మెల్యే గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఓట్లు ఇచ్చినప్పుడు మీకు న్యాయం చేయాలి అవుతాం మేము. అందుకు న్యాయం చేయడానికి ఒక్కొక్క డివిజన్లో ఇప్పుడే శ్రీకాంత్ అన్నట్టుగా 1000 నుంచి 1500 వరకు పెంచిలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి జరిగినా చెట్టు పేరు కాయలమ్ముకుని టీఆర్ఎస్ పార్టీ విత్తనం పెట్టింది, కాంగ్రెస్ పార్టీ చెట్టు నీళ్లు పెట్టింది, వృక్షంగా చేసి పండ్లు తినే టైంలో ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అది కేసీఆర్ పార్టీ. ఆ పార్టీపై ఇప్పుడు కుటుంబ పార్టీ అది. ఆయనే ముఖ్యమంత్రి కావాలి, ఆయన కొడుకు మంత్రి కావాలి, ఆయన బిడ్డ ఎంపీ కావాలి, ఆయన మేనల్లుడు మంత్రి కావాలి, ఇంకో మేనల్లుడు గుడ్డిదారిగా రాష్ట్రం నడిపించాలి. ఆ కుటుంబంలో 4 ఉద్యోగాలు ఉండొచ్చు, కానీ మన ఇళ్లలో 2 ముసలి వాళ్ళు ఉన్నా, కర్మగాలి భర్త చనిపోయిన ఆడపడుతులు ఉన్నా, కర్మగాలి యాక్సిడెంట్లు కానీ భర్తదే ఉన్న వికలాంగునికి మాత్రం 2 ఇచ్చే ప్రశ్న లేదట. నీ ఇంట్లో 4 ఉద్యోగాలు కావచ్చు, కానీ మీ నిరుపేద వంట 2 ఇవ్వడం న్యాయమా అన్యాయమా? ఇదొక న్యాయం. అందులో దయచేసి ఇప్పుడు మీరు అసలు కొంతమంది నాయకులు ఆపారట,
వాళ్ళకి గల్లాలు పెట్టి అడగండి. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయమని మొక్కపట్టుకు అడిగారు, ఈనాడు కూడా మా అందరికి పెన్షన్ ఇచ్చే విధంగా ఎందుకు ఇవ్వరని గల్లా పెట్టి అడిగారు. రోజు వచ్చింది, అడిగి ధైర్యంగా ఈ పెన్షన్లు ఎవరైతే రాలేదో వచ్చడానికి మా అందరూ ప్రయత్నం చేయాలి. ఇప్పుడే ఎల్ఐ గారు మాట్లాడి చెప్పడం ముందుగాలే. అందుకే ఈరోజు ఎన్నికలు ఇంకా 4.5 సంవత్సరాలు ఎన్నికలు అయినాయి. అప్పుడు రాముడు ఎవడో రాకాశ్ ఎవడో, ఈ కేసీఆర్ పార్టీ ఉంటారా అడ్డ దేవుడికి డబ్బు వెళ్తుంది తెలియదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం శాశ్వతంగా ఉండే పార్టీ మనందరికీ. నేను కాదు కదా, నా తాత ముత్తాతలు కాదు కదా, దేశ శాశ్వతం తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ. గాంధీ గారు, నెహ్రూ గారు, బలపడ హిమాయన్ ఉన్నారు. అప్పుడు ఏ బుట్టలు కూడా. మరి మన అందరికి కొట్టచ్చు కాబట్టి 60 సంవత్సరాల పోరాట ఫలితమే ఈనాడు అమ్మ సోనియమ్మ గారు ఈ తెలంగాణ వచ్చిందా రాదు మనందరికీ? వాళ్ళదమ్మా సోనియమ్మ ఇచ్చిందా, కేసీఆర్ ఇచ్చిందా? చెట్టు పేరు కాలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, ఏ ఉండగా గొడుగు పట్టు వాళ్ళందరూ కూడా, ఎవరు అధికంటే అధికారం కొట్టుకునే వాళ్ళందరూ, అలాంటి నాయకులందరూ ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉండి నిరుపేదలైన బీద వారికి ఇలాంటి ప్రభుత్వం వచ్చే ఫలాన్ని అందకుండా ఆలోచిస్తాం. కొత్త ఫలాలు కాదు, ఇచ్చినవి ఏమంటారు అంతే. కొత్తగా ఇస్తాం అయ్యింది అదో దయాదాక్ష పడుతుంది. కానీ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఉన్నప్పుడు ఎవరికైనా తీసేసాం మేము, వాళ్ళకి ఇస్తూ ఇంకా కొత్త వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో ఇంధనమకి పథకం ఇచ్చిన వాళ్ళని అందరికీ కూడా ఇస్తూ ఇంకెవరైనా రాకపోతే వాళ్ళకి ఇచ్చిన ప్రయత్నం చేయండి. ఇస్తే అదృష్టం, లేకపోతే మాకు కర్మ అనుకుంటాం మనందరం, అంతే కదా. అందులో దయచేసి అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి మనం అందరం కూడా ఈనాడు వచ్చే కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ తల్లికి ఏ తండ్రికి అయితే రాలేదో వాళ్ళని కాస్త మీరు లిస్టు ముందు పెట్టుకోండి. నేను లిస్ట్ నేను సాయంత్రం మీకు ఇంతకు ఇస్తాను. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 1500 మంది 1600 మంది ఎవరున్నారు, వారు ఎవరు తీసేశారు, ఎవరికి రాలేదు విషయం నాకు చెప్తే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గల్లబట్టి కాదు మేళ్ళ మంచి వసూలు చేద్దాం మనంతా. అందులో మీరేం భయపడకండి. మీకు మీ అండగా నేను ఉన్నాను. ఇక్కడ మీరు ఫోన్ చేసి ఉరికొచ్చేవాడిని. నేను ఎక్కడో వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో, వేరే జిల్లాలో లేను. పిలిస్తేనే మండి వాళ్ళు ఉండేవాడిని, పిలిచి ఉరికొచ్చేవాడిని ఇక్కడికి. ఈ జంక్షన్ ఎప్పుడు చేసినాం, అక్కడ పక్కన నక్సలైట్ భార్యాభర్తలు ఆ రోజు వచ్చి బెదిరించారు అందరినీ. వాళ్ళు ఇల్లు పంచుకునే నిరుపేద ఇల్లు కూడా కొట్టడం జరిగింది. పెన్షన్ అయింది ఇలా నా కొరక నేను ఉంటున్నా. ఇక్కడ ఏమన్నా అంత పెద్ద లైట్ వేసాను, ఇక్కడ జంక్షన్ వేసాను. ఎవరి కొరకు ఇది? ఈ కిలా వరంగల్ గ్రామం కాదు, పట్టణం కాదు, వరంగల్ జిల్లాలో ప్రముఖమైన నగరానిగా తెలంగాణకు నడిబొడ్డదే కిలా వరంగల్. ఇది ఈ కిలా వరంగల్ తుచ్చడానికి ఇంత పెద్ద జంక్షన్ మంది ఇవ్వడం జరిగింది. నేను నా ఇంటి కొరకు కాదు కదా, నేను ఉండలేను కదా, నా ఇల్లు ఏమన్నా ఇక్కడ, నా చుట్టాల బంధువులు ఎవరు ఇక్కడ చేస్తే ఆ నక్సలైట్ల పేరుతో భయపెట్టించి ఆ ఇల్లు కూడా ఒకటి ఆపుకున్నారండి. ఈ మాట సంబంధించిన పెద్ద నాయకులు కూడా ఎవరు ఆయనకి ఎదిరించలేకపోయారు. నేను ఒక్కనాడు ఎదిరించడం జరిగింది. ఎదిరిసేప్పుడు నాకు విధంగా టీఆర్ఎస్ పార్టీ చేశారు. అరే నీ 1,00,000 మంది పోయి నాకేం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వెళ్ళిన వ్యక్తి నేను. ఇలాంటి గుండాలకు, రౌడీలకు, ఈ నక్సలైట్ భయపడే కాదు. నక్సలైట్ కాల్చునే ధైర్యంగా నేను బాపతి గాను. వాళ్ళే బహిరంగ క్షేమం చెప్పాను నన్ను కాల్చినందుకు. సాధారణ కాల్చిన బహిరంగ క్షేమం చెప్పడానికి. ఇలాంటి రౌడీల గుండాలు భయపడేవాని కాదు. అలాంటి ఇల్లు మళ్ళీ తర్వాత కూడగొట్టడానికి ప్రతి అందరం కలిసి ఊరు కలిసి పెద్దలతో సపోర్ట్ అండి ఇస్తాడు రౌడీల గుండాలందరికీ. ఇది అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, టీఆర్ఎస్ వచ్చిన నాయకులు, కార్యకర్తలు నిరుపేదలకు సాయం చేసే వాళ్ళు కాదు. అందుకే దయచేసి మనందరం కూడా నిరుపేదలకు వచ్చే పనులన్నీ కూడా ఇంద్రమ్మ కళలు నిజం చేయాలని ఆలోచన ఉందంటే ఈనాడు కాంగ్రెస్ శ్రేణులందరూ కష్టపడి పనిచేసి వారికి అందే ప్రతియండి. వారికి అండగా జిల్లా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంటుంది. ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను మీ అండగా ఉంటానని తెలుస్తున్నాను. ఎలక్షన్ లో గెలవడం కూడా కామన్. ఇది కష్ట సుఖాల్లో మీ ఎమ్మడు ఉన్నవాడే నిజమైన అక్క, అన్న, తమ్ముడు, తల్లిదండ్రులు అవుతారు. అలాంటి వ్యక్తులప్పుడు నేను మీ అందరితో భాగస్వామి కావాలి. మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు మీ ఎమ్మడిస కాదు కదా. మీ ఇంట్లో పెళ్ళి ఇంకా ఫంక్షన్ వచ్చి అన్నప్పుడు తినిపోతే హ్యాపీ కాదు కదా. కష్టం ఉన్నప్పుడు మీకు నిలబడినప్పుడే మీరు తోబుట్టుని అవుతా నేను. మీరందరూ కూడా అండగా, తమ్ముడిగా, ఆశీర్వాదం దీవెనిచ్చారు బిడ్డగా నన్ను. ఆ దీవెనలు ఇంకా ఉన్నాయి. 3 పర్యాలు నేను గెలిపించాను కిలా వరకు ప్రజలందరూ. అది దృష్టిలో పెట్టుకునే ఇన్ని రకాల అభివృద్ధి చేశాను నేను. కిలా వరకు ఏం తక్కువ చేసాను? జూనియర్ కాలేజ్ ఇప్పించాను, జూనియర్ కాలేజ్ పరీక్ష సంతంగా ఇప్పించాను నేను, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టి నేను, ఇన్ని జంక్షన్లు ఇవ్వడం జరిగింది. నేను కుల సంఘాలు బిల్లు ఇవ్వడం జరిగింది, గన్ని సంఘాల వరకు ఇవ్వడం జరిగింది. ఈ మహిళా సంఘాలు కూడా 20 లక్షలు శాంక్షన్ చేసి గౌరవ సంఘ నాయకులు ఒప్పించి 500 గజాలు ఇప్పించడం జరిగింది. నేను ఎలక్షన్ ఓడిపోగానే జాగం మాయమైపోయింది, 20 లక్షలు మాయమైపోయినాయి. ఇప్పుడు ఏం రాస్తలేవు మహిళలు. మరి మహిళలతో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్
మరి ఇప్పుడు వచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పించి 1000 గజాలు ఇప్పిస్తారో మరి 50 లక్షలు ఇప్పిస్తారో మహిళా సంఘానికి ఉండడానికి కార్యక్రమం కావాలవుతాం. మహిళా సంఘానికి ఇన్ని రకాల స్థలాలు చేసే కార్యక్రమం చేసాం బట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే సారే చేసేది కాంగ్రెస్ ద్వారా సాధించగలిగింది. మీ అన్ని ఇంతమందికి మేము ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పెన్షన్ ఇవ్వడం జరిగింది, ఇంతమందికి ఇన్ని రకాల ఫలాలు ఇవ్వడం జరిగింది, మరి మైనార్టీలతో రెసిడెన్స్ స్కూల్ ఇవ్వడం జరిగింది, అందరి రకాల కార్యక్రమం చేయడం జరిగింది. ఇది అమ్మాయి మన గతంలో ఇందిరాగాంధీ గారిని మొదలుకొని ఈనాటి వరకు కూడా సోనియా గాంధీ వరకు కూడా బీద వారికి హరిజన గిరిజన బడుగు మనహీన వర్గాలు కాక మైనార్టీల సంక్షేమ కొరకు ప్రయత్నించిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ గురుతర బాధ్యత ఉంది. అధికారం వస్తుంది, అధికారం పోతుంది. జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైంది? 4 రోజులు కొట్టుకుపోయింది. మళ్ళీ ఇంధనం వచ్చిందా? ఇంధనం వచ్చాక ఈరోజు ఆర్థిక కార్యక్రమం కానీ ఇవన్నీ కార్యక్రమం చేసి బ్యాంకులు జాతీయ చేసి ఇవన్నీ రకాల కార్యక్రమం చేసి అమ్మ తల్లి. అలాంటి తల్లి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. అందులో దయచేసి కిలవరంగా ప్రజలందరూ గుర్తుంచుకొని మీ కష్టసుఖాల్లో నేను ఎప్పటికీ మీ అండగా ఉండి మీకు రావాల్సిన పెన్షన్లన్నీ గల్లాబట్టి కాదు మెడల్ బట్టి ఇప్పించడానికి తప్పకుండా ముందుంటా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన కిలవరంగ ప్రజలందరికీ, ముఖ్యంగా శ్రీకాంత్ చరమోదీ వీళ్ళందరూ కూడా, మరి సీనన్న గారికి వీళ్ళందరూ కూడా, కృష్ణ గారి వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడే కార్యక్రమం అయిపోదు. దయచేసి మీరంతా పిటిషన్స్ అని కూడా మరి శ్రీకాంత్ వీళ్ళందరూ ఎంఎస్సి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వండి. తప్పకుండా మీ అంతా పెన్షన్ మళ్ళీ తిరిగి రావడానికి పాత అన్ని తప్పకుండా ఒకటి తుజా తప్పకుండా ఇప్పించడానికి మా ప్రయత్నం. 60 సంవత్సరాలు తీసేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంధనం పాలన 60 సంవత్సరాలు ఇచ్చిన 60 సంవత్సరాలు ఉండాలనేది మా ప్రధాన లక్ష్యం. 60 సంవత్సరాల వారికి ఇచ్చే జరుగుతుంది. వికలాంగులు కానీ భర్త చనిపోయిన వీడియోస్ ఎలాంటి సర్టిఫికేట్ లేకుండానే వీడియోస్కి అందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన డిమాండ్. దాని కొరకే ఈరోజు మీ ముందుకు వచ్చి మీ అందరి కష్టసుఖాల్లో నేను ఉన్నానని మీ అందరి ధైర్యం చెప్పడానికి, ఎవరు చావులు బతుకులు కాదు సత్య సాధించలేదు, బ్రతికి సాధించాము అందరం. ఏదో నాకు వస్తో రాదో బాధపడి నాకు ఏం సాధని మీరందరూ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండటానికి, మీలోనే ఒక్కరిగా ఉండటానికి, మీ ముందుకొచ్చి మాట్లాడటానికి, మీ అంతా ధైర్యం చెప్పడానికి వచ్చే తప్ప ఇంక దేనికోసం రాలేదు. దయచేసి మీరు అంతా ధైర్యంగా ఉండండి. మీకు ఏమి కష్టసుఖాల్లో తప్పకుండా నేను ఉంటానని చెప్తున్నాను. అన్న రిజర్వాయర్లు మా కృష్ణ కార్పొరేషన్ దేశం జరిగింది. ఇలా ఇంటి స్థలాలు ఇంట్లో ఇంద్రమీళ్ళు ఎంతమంది కట్టుకోలేదు కానీ మళ్ళీ డబ్బులు ఇస్తాను అది కూడా ఇంకా రేషన్ కార్డు మొత్తం మాయం కాబోతున్నాయి. ఇప్పుడు మిత్రుడు చెప్పాడు, ఇప్పుడు ఆటో రిక్షా కార్మికులు అందరూ కూడా అయ్యా మాకు బతుకుతారు కదా రేషన్ కార్డు మాయం కాకుండా చూసే బాధ్యత అది కూడా చదువు కార్యక్రమం చేయబోతాం నెక్స్ట్. దయచేసి మీరందరూ కూడా సమిష్టిగా శక్తితోటి మీరందరూ గట్టిగా నిలబడండి. తప్పకుండా మీ అన్ని పోయినాయని రావడానికి మేమందరం ముందుండి మీకు అంత అండగా ఉంటామని తెలియజేసుకోవడానికే ఈరోజు మీ దగ్గరికి వచ్చింది. మీరందరూ ఏదో మనోధైర్యం పడకుండా ధైర్యంగా ఉండాలని కూడా కోటానికి రావడం జరిగింది. దయచేసి మరి కార్యనిర్వాహకులందరూ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను.